సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాజాపురం అనే గ్రామంలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు పిల్లలు. అతనికి 2 కూతుళ్ళు. ఉన్న 2 కూతుళ్ళకి తన స్తోమతికి మించి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళై 10 ఏళ్ళు గడిచినా ఇంకా కొత్త అల్లుళ్ళలాగా గొంతెమ్మ కోర్కెలతో అత్తామామల నుంచి కానుకలను ఆశిస్తూ వేధిస్తూ ఉంటారు ఆ అల్లుళ్ళు. సీతయ్య కూతుళ్ళు కూడా భర్తకు తగ్గ ఇల్లాళ్లే. తన తల్లిదండ్రుల స్తోమతను పట్టించుకోకుండా తమ మొగుళ్ళ కోరికల చిట్టాను తల్లిదండ్రుల ముందు చెప్తూ భర్తలకు వంత పాడుతూ ఉంటారు. సీతయ్య భార్య పేరు సావిత్రి. ఒకరోజు సావిత్రి భర్తతో, ఏవండి, సంక్రాంతి పండుగ వస్తోంది, పండక్కి రమ్మని పిల్లలకు అల్లుళ్లకు కబురు పంపించండి అంటుంది. అప్పుడు సీతయ్య భార్యతో, మనం పిలవకపోయినా మొగుళ్ళతో సహా దిగిపోతారే మన కూతుళ్ళు, నువ్వేం దిగులు పడకు అంటాడు. దానికి సావిత్రి, అయ్యో అవేం మాటలండి, పండక్కి రమ్మని కబురు పెట్టడం మన బాధ్యత అంటుంది. దానికి సీతయ్య, పిలవడానికి ఏం అభ్యంతరం లేదు సావిత్రి, చూస్తున్నావుగా మన పరిస్థితి. కిందటి సంవత్సరం వర్షాలు లేక పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల పాలయ్యాం. కనీసం ఈసారైనా పంట చేతికొస్తుందేమో అనుకుంటే పంట కోతకొచ్చే టైంకి ఈ వరదలొచ్చి పంట నేల కొరిగింది. మనం 2 ఏళ్ల క్రితం పండిన పంటనే ధాన్యం బస్తాలనే దాచుకుని తింటున్నాము. వాటిని నిల్వ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటాడు సీతయ్య. అప్పుడు సావిత్రి, మనకు కష్టాలొచ్చాయని పండక్కి పిల్లల్ని పిలవకుండా చిన్నబుచ్చుతామా అంటుంది. అప్పుడు సీతయ్య, అల్లుళ్ళ సంగతి సరే, కనీసం మన పిల్లలైనా మన కష్టాలను అర్థం చేసుకుంటారనుకుంటే వాళ్ళు కూడా తగుదునమ్మా అనుకుంటూ వాళ్ళ మొగుళ్ళ గొంతెమ్మ కోర్కులు తీర్చమంటూ మన పేక మీద కూర్చుంటారు. ఈ పరిస్థితిలో వాళ్ళని ఎలా పిలవాలి, ఏం పెట్టాలి చెప్పు అంటాడు. దానికి సావిత్రి, మన పరిస్థితి వివరించి ఎలాగో సర్దుకుపోమ్మని చెబుదాంలే కానీ మీరైతే పిలవండి అంటుంది. అప్పుడు సీతయ్య, సరే అలాగే పిలుస్తాలే, నువ్వేమీ కంగారు పడకు అంటాడు. సీతయ్య అల్లుళ్ళిద్దరికీ పండక్కి రమ్మని ఫోన్ చేస్తాడు. పండక్కి కూతుళ్ళు అల్లుళ్ళు వస్తారు. పండగ రోజు పెద్దల్లుడు కూతురుతో, ఏంటోయ్, పండక్కి రమ్మని పిలిచారు మీ అమ్మా నాన్న, ఏమీ ఇవ్వరా అంటాడు. అప్పుడు పెద్ద కూతురు, ఎందుకివ్వరండి, మనకి రావాల్సిన పండగ కట్నం ఘనంగా వసూలు చేసుకెళ్దాం. దీనికి మీరు ఒక పని చేయండి, మా అమ్మా నాన్న పలకరించినప్పుడు మీరు పట్టి పట్టనట్లుగా వెట్టుగా ఉండండి అంటుంది. ఇక చిన్నల్లుడు చిన్న కూతురు కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. ఇక కూతుళ్ళు ఆ రోజు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, మీ అల్లుడుగార్లు అలిగి కూర్చున్నారు, గత 2 పండగలకి సరిగ్గా పెట్టుపోతలు లేవు, ఈసారైనా కాస్త ఘనంగా ముట్ట చెప్పండి అంటారు. అప్పుడు తల్లి, అదేంటమ్మా, ప్రతి పండక్కి మాకు ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని సంతోషపెట్టే పంపిస్తున్నాం కదా, మీకెప్పుడు లోటు చేశాను తల్లి అంటుంది. అప్పుడు పెద్ద కూతురు, హా ఇస్తున్నారులేమ్మా, మా తోటికోడలు పండక్కి వాళ్ళ పుట్టింటికెళ్ళి ఎన్ని కానుకలు తెచ్చుకుంటుందో తెలుసా, వాటిని చూసి మా ఆయన ఎప్పుడూ మీ వాళ్ళు పండక్కి ఏం పెట్టారు అని దెప్పుతుంటారు అంటుంది. ఇక చిన్న కూతురు కూడా, ఈ పండక్కి ఏం పెడుతున్నారని మా ఆయన కూడా గోల చేస్తున్నారమ్మా, మీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అంటుంది. అప్పుడు సావిత్రి, చూడమ్మా, ఆ పని మీదనే మీ నాన్న బయటకు వెళ్ళారు, ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని అంటుంది. ఇంతలో అల్లుళ్ళు బయటకు వచ్చి, ఎక్కడండి మామయ్య గారు, అల్లుళ్ళకి పెట్టుపోతలు పెట్టాల్సి వస్తుందేమోనని బయటికి వెళ్ళిపోయారు, పండగ అయ్యేలోపు వచ్చి మాకు ముట్ట చెప్పాల్సినవి ముట్ట చెప్పమని చెప్పండి అంటారు. అప్పుడు సావిత్రి, బాబు, ఏ అప్పు దొరకపోతే ఇంట్లో అంతకుముందు నిల్వ ఉంచిన ధాన్యం, ఎడ్లబండి అమ్మైనా సరే మీకు పండగ మర్యాద చేస్తామంటుంది. దానికి అల్లుళ్ళు, అదే మీ ఆలోచనైతే మామయ్య గారు అప్పు కోసం బయటకు ఎందుకు వెళ్ళడం, మేమే వాటిని మంచి ధరకు అమ్మి డబ్బు తెచ్చుకుంటామంటారు.
దానికి కూతుళ్ళు కూడా నిజమే కదా, నాన్నెందుకు కష్టపడడం, మీ అల్లుళ్ళు వెళ్ళి ధాన్యం ఎడ్లబండిని అమ్మి డబ్బు తీసుకొస్తారులే అంటారు. కూతుళ్ళు అల్లుళ్ళ ధోరణి చూసి విస్తుపోతుంది సావిత్రి. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చివరికి మీకు ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే మంచి అవకాశం అనుకున్న అల్లుళ్ళు ఇద్దరూ ఎడ్లబండిలో ధాన్యం వేసుకుని సంతకు వెళ్తారు. ఇంతలో అక్కడికి ఒక ధాన్యం వ్యాపారి వచ్చి, ఏమోయ్, ధాన్యం బస్తా ధర ఎంత అంటాడు. అప్పుడు అల్లుళ్ళు, ఎంత ధర ఇస్తారో మీరే చెప్పండి అంటారు. బండితో సహా అమ్మాలనుకుంటున్నామంటారు ఆ ఇద్దరు అల్లుళ్ళు. అప్పుడు ఆ ధాన్యం వ్యాపారి, బండిని నేనేం చేసుకుంటాను, నేను ధాన్యం మాత్రమే కొంటాను అంటాడు. అప్పుడు వాళ్ళు, మేము బండిని కూడా అమ్మాలనుకుంటున్నాం, వాటినెవరు కొంటారు అంటారు. అప్పుడు ఆ ధాన్యం వ్యాపారి, వాటిని అవసరమున్న ఏ రైతో కొంటాడు, అయినా బండితో సహా బేరం పెడుతున్నారు, ఇంతకీ ఇది మీ సరికేనా, లేదంటే ఎక్కడైనా కొట్టుకొచ్చారా, మీ వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది అంటాడు. అప్పుడు వాళ్ళు, మాటలు తిన్నగా రానియండి, ఇది మా సరికే, మీ మొహం చూస్తే కొనే బేరంలా లేదు, ముందు దయచేయండి అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, ఇదేదో దొంగ సరుకులా ఉంది, మీరు దొంగల్లా ఉన్నారు, ఎంతో కొంతకి ఇచ్చేయండి అంటాడు. అప్పుడు అల్లుళ్ళిద్దరూ, ఏంట్రా మమ్మల్నే దొంగలు అంటావా అని అతని మీద పెద్ద గొడవకి దిగుతారు. ఆ గొడవకి చుట్టుపక్కల జనం, అలాగే అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వస్తారు. వచ్చి, ఏయ్ ఏంటి గొడవ అంటారు. అప్పుడు ధాన్యం వ్యాపారి, అయ్యా, ఈ దొంగ వెధవలు ఎక్కడో ధాన్యం దొంగతనం చేసి బండితో సహా అమ్మకానికి పెట్టారు, మీరు ఎవరు అని నిలదీస్తే నన్నే కొట్టడానికి వస్తున్నారు అంటాడు. అప్పుడు పోలీసులు, ఇంతకీ ఎవరు మీరు, మీ పేర్లేంటి, ఈ సరుకు మీకెక్కడి నుండి వచ్చింది, బండితో సహా సరుకు అమ్మడమేంటి అంటారు. అప్పుడు అల్లుళ్ళు, అయ్యా, ఇది మా సరికే, ఈ పక్క ఊరైన రాజాపురానికి చెందిన సీతయ్య అల్లుళ్ళం మేము, ఆయన కోరిక మేరకు ఈ సరుకు అమ్మడానికి వచ్చామంటారు. అప్పుడు ఆ ధాన్యం వ్యాపారి, రాజాపురం సీతయ్య, ఆయన నాకు తెలుసు, ఓ గంట క్రితం అప్పు కోసం వచ్చి నన్ను కలిశాడు కూడా, ఈ సరుకు గురించి కానీ మీ గురించి కానీ నాకు ఆయనేం చెప్పలేదే, అంటే ఆయనకు తెలియకుండా మీరు దీన్ని అమ్ముతున్నారా అంటాడు. అప్పుడు అల్లుళ్ళిద్దరూ, అంటే అది అది అని నసుగుతుంటారనమాట. ఇంతలో పోలీసులు, ఏంట్రా ఆ తత్తరపాటు, అలా నట్టుతున్నారేంటి, ఖచ్చితంగా ఇది దొంగ సరికే అన్నమాట, దొరికారా దొంగల్లారా, పదండి కారాగారానికి, నెల రోజులు జైల్లో పెట్టి చెప్పకూడు తినిపిస్తే అప్పుడు వస్తారు దారిలోకి అంటాడు. అప్పుడు వాళ్ళు, అయ్యా అంత పని చేయకండి అయ్యా అంటారు. ఇంతలో అక్కడ జరుగుతున్న గొడవ గురించి సీతయ్యకు ఎవరో ఫోన్ చేయగా అక్కడికి హడావుడిగా వచ్చి, అయ్యా వీళ్ళు మా అల్లుళ్ళేనయ్యా, ఏదో తెలియక చేసిన తప్పుగా భావించి వీళ్ళని క్షమించి వదిలేయండి అయ్యా అంటాడు. మీరేనా ఈ మహానుభావులకు మామగారు, ఎంతసేపు మీరెక్కడికి వెళ్ళారు అంటారు పోలీసులు. అప్పుడు సీతయ్య, వీళ్లకు పండుగలకు కానుకలివ్వాలని అప్పు కోసం ఊళ్ళోకి వెళ్ళాను, ఇంతలో వీళ్ళు చేసిన నిర్వాకం తెలిసి ఇటు పరిగెత్తుకొచ్చాను అంటాడు. క్షమించి వీళ్లను వదిలేయండయ్యా అని బ్రతిమలాడతాడు సీతయ్య పోలీసులని. మీరు పెద్దవారు కాబట్టి మీరు చెప్పారని వదిలేస్తున్నాం వీళ్ళని, ఇంకోసారి ఇలాంటివి చేస్తే కారాగారంలో పెడతాం అని చెప్పేసేసి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అల్లుళ్ళు ఊరందరి ముందు తమ పరువు పోయిందని సిగ్గుపడి తలదించుకుని తాము చేసిన తప్పుకు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు మామగార్ల కాళ్లపై పడి క్షమాపణ అడుగుతారు. ఇక ఆ రోజు నుండి కూడా అత్తామామలను కట్నాల కోసం కానుకల కోసం వేధించకుండా చాలా చక్కగా గౌరవంగా చూసుకుంటారు పిల్లలు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, అత్తామామలను కట్నాలని పండుగ కానుకలని వేధించకూడదు పిల్లలు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మనమే వాళ్ళ కష్టసుఖాల్లో వాళ్ళకి తోడుగా నిలబడాలి. అత్తామామలను కూడా మన తల్లిదండ్రుల్లాగానే చక్కగా గౌరవంగా చూసుకోవాలి. పండగలకి పబ్బాలకి అవి పెట్టండి ఇవి పెట్టండి అని వాళ్ళని వేధించకూడదు. అంతేకాకుండా
అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.